శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు అదే శివుని ఆజ్ఞతోనే ఇప్పుడు నేను ఆది కైలాష్ యాత్రకైతే స్టార్ట్ అవుతున్నాను. ఆది కైలాష్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన కైలాస క్షేత్రం. ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఏదైనా చివరి కోరిక ఉంది అంటే ఆ కైలాస క్షేత్రం దర్శించుకోవాలి అని. కానీ ఈ యాత్ర అంత సులభంగా అయితే ఉండదు. ఆ శివయ్య నాకు అడుగడుగున పరీక్షలైతే పెట్టాడు. ఎంతెంత పెద్ద రాళ్ళు రాయనా దేవుడా. అరే అరే రోడ్డు అంతా చూడండి ఏ విధంగా ఉందో. ఏడట్రా నాయన పోయేదే. రాళ్ళు ఎప్పటి నుంచి పడుతున్నాయి అర్థం కావట్లే. ఇక్కడ చూడండి పోలీసులు 3 hours నుంచి రోడ్స్ బ్లాక్ చేస్తున్నారు. కంపురా స్వామి తెర్రగొట్టుకొని పడిపోయా. ఈ ఆది కైలాష్ యాత్రలో నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి. మీరు వీడియోని పూర్తిగా చూడండి. అసలు ఈ ఆది కైలాష్ అంటే ఏంటి, ఇక్కడికి ఎలా రావాలి, మీకు డీటెయిల్గా ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుంటాను. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. నా కళ్ళతో మీకు చూపిస్తాను ఆది కైలాష్ యాత్రని. హర్ హర్ మహాదేవ్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న నా చిరకాల కోరికైన ఒక యాత్రకైతే అనుకుంటా ఉన్నాను. ఆ యాత్ర ఈ రోజైతే పాసిబుల్ అయితే అయింది. సాక్షాత్తు ఆ మహాశివుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం ఆది కైలాష్ పర్వతకైతే మనం ఈ రోజైతే స్టార్ట్ అవబోతా ఉన్నాము. సో మనలో చాలామంది కూడా ఏంటంటే ఆది కైలాష్ యాత్ర చేయాలనుకుని చాలామంది అయితే అనుకుంటా ఉంటారు. అందులో నేను ఒకరిని. బట్ కానీ ఆ శివుడు ఆజ్ఞ లేనిదే మనం ఎవరు కూడా అక్కడికైతే వెళ్ళలేము. సో ఫైనల్గా ఆ శివుని కరుణ, దయ, జాలి అంతా నా మీద ఉండడం వల్ల సో ఈరోజు నేను ఆది కైలాష్ యాత్రకైతే స్టార్ట్ అవుతా ఉన్నాను గైస్, మన విజయవాడ నుంచి. మీరు మాత్రం వీడియోని అయితే మాత్రం పూర్తిగా అయితే చూడండి. మీకు ఫుల్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆది కైలాష్ యాత్ర ఏ విధంగా చేయాలి, దానికి ఏ విధంగా పర్మిట్స్ తీసుకోవాలి, దానికి కూడా ఏమైనా హెల్త్ సర్టిఫికేట్స్ ఏమైనా కావాలా, ఇట్లాంటివన్నీ కూడా మేము ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆది కైలాష్ వచ్చేసి మనకున్న 5 కైలాస పర్వతాల్లో ఆది కైలాష్ పర్వతం కూడా ఒకటి. మానసరోవర్ యాత్ర నెంబర్ 1 మౌంట్ కైలాష్ అని కూడా అయితే అంటారు. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఆది కైలాష్ యాత్ర. నెంబర్ 3 వచ్చేసి మణిమహేష్ కైలాష్ యాత్ర కూడా అయితే ఉంటుంది, అది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి కిన్నర్ కైలాష్ యాత్ర కూడా అయితే ఉంటుంది. నెంబర్ 5 వచ్చేసి శ్రీకంఠ్ మహాదేవ్ కైలాష్ యాత్ర. ఓవరాల్గా 5 కైలాస పర్వతాలు అయితే ఉంటాయి. ఈ 5 కూడా 5 కైలాష యాత్రలుగా అయితే పిలుస్తూ ఉంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు అదే శివుని ఆజ్ఞతోనే ఇప్పుడు నేను ఆది కైలాష్ యాత్రకైతే స్టార్ట్ అవుతున్నాను. ప్రెసెంట్ మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మీకు కనిపిస్తూ ఉంది కదా అక్కడ విజయవాడ జంక్షన్ అని. ఈ వీడియోలో ఏంటంటే మనం విజయవాడ నుంచి ఢిల్లీ ఎలా వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ హల్ద్వానీ ఒక ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడికి బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ మనము పిత్తోరాగర్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే బస్సు పట్టుకోవాలా, లేదంటే ట్యాక్సీ పట్టుకోవాలా, చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. వన్స్ పిత్తోరాగర్ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళాలా. బట్ కానీ అక్కడికి వెళ్ళేదానికి ఇవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టమే. దాని గురించి కొంచెం అయితే ఆలోచిస్తూ ఉన్నా. మీరు కానీ ఈ వీడియో పూర్తిగా చూశారనుకోండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను ఎట్లా అయితే వెళ్తున్నానో మీరు ఆ విధంగా ఫాలో అయితే అయిపోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. నా కళ్ళతో మీకు చూపిస్తాను ఆది కైలాష్ యాత్రని. ఈ పేటీఎం ఉన్న ఎగిసి కొట్టాలా. యాక్చువల్గా మనకేమో ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుంది అన్నాడు, అది ఇప్పుడు 7th ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చింది. పరిగెత్తి లోపల నా పని అయితే అయిపోయింది. కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు అయితే వెళ్ళద్ది తిరుకురల్ ఎక్స్ప్రెస్. దాంట్లో మనం విజయవాడ నుంచి ఢిల్లీ వరకు అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే వెళ్తా ఉంది. మనది B1 అబ్బా, B1-9 మనది సీట్ నెంబరు. యాక్చువల్లీ చాలా పెద్ద ఇష్యూ అయితే అయింది, మీకు చెప్తా. బేసిక్గా ట్రైన్ వచ్చేసి మనకి 2350 రూపీస్ ఎంతో పడింది. మనం తత్కాల్లో అయితే బుక్ చేసుకున్నాం ఈ ట్రైన్ టికెట్. అమ్మ పెద్ద మ్యాటర్ అయితే జరిగింది. బేసిక్గా ఇదే ట్రైన్ని నేను బుక్ చేసుకున్నా. మనకి యాక్చువల్ ఫేర్ ఎంత పడింది, 1950 రూపీస్ ఎంతో పడింది. బట్ కానీ నేను టికెట్ ఎప్పుడు చేసుకున్నాను తెలుసా, చెప్తే మీరే నవ్వుతారు. డిసెంబర్ 12వ తేదీకి నేను టికెట్ బుక్ చేసుకున్నా. పెద్ద విషయం అయితే అయిపోయింది. డిసెంబర్కి చేసుకున్నాను అని చెప్పి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తత్కాల్ ఎట్టో దేవుడి దేవాల టికెట్లు అయితే ఉన్నాయి, త్వరగా అయితే బుక్ చేసుకున్నా. లేదంటే 1 డే మన ప్లాన్ డిలే అయితే అయ్యిండేది. ఇక్కడ చూడండి వాటర్ ఎంత వేస్ట్ అవుతా ఉందో. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, వాటర్ ఓవర్ఫ్లో అయినా కూడా. ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి జర్నీ వచ్చేసి 26 hours అయితే ఉంటుంది. ఎంటైర్ విజయవాడ నుంచి ఢిల్లీ వరకు 26 hours మనం అయితే రీచ్ అయిపోతాం. నా దగ్గర టైం ఉంది కాబట్టి నేను శుద్ధంగా ట్రైన్లో అయితే వెళ్తా ఉన్నా. అదే ఒకవేళ మీకు ఆడ టైం తక్కువగా ఉన్నింది అనుకో, మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఎక్కడి నుంచైనా కానీ మీరు డైరెక్ట్గా ఫ్లైట్లో మీరు ఢిల్లీ వెళ్ళిపోయేసి అక్కడ నుంచి మీరు బస్సులో కానీ ట్యాక్సీ కానీ బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా డెహ్రాడూన్కి వచ్చారనుకోండి, డెహ్రాడూన్ నుంచి డైరెక్ట్గా మీకు పిత్తోరాగఢ్కి మినీ ఫ్లైట్స్ కూడా అయితే ఉంటాయి. మీరు అట్లా కూడా పిత్తోరాగఢ్కి అయితే రీచ్ అయిపోవచ్చు. జర్నీ టైం అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. బట్ కానీ అమౌంట్ అయితే ఎక్కువ అవుద్ది. నా దగ్గర టైం ఉంది, అందులో అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి శుద్ధంగా ట్రైన్ జర్నీ అయితే ప్రిఫర్ చేసుకుంటున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా ఏ యాత్రలకన్నా పోవాలనుకుంటే ట్రైన్ జర్నీ బెస్ట్ అబ్బా.
శుద్ధంగా నా బెర్త్లో పడుకొని అయితే నిద్రపోతా ఉన్నా. ఇక్కడైతే గురకలు అయితే పెడతా ఉన్నారు ఒక్కొక్కరు. మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు ఎవరు గురకలు పెడుతున్నారో అర్థం కావట్లే. కనీసం 2-3 అయితే గురకలు అయితే పెడతా ఉన్నారు. మొత్తం చూడండి, ఇది థర్డ్ కోచ్. ఇది నైట్ డిన్నర్ చూడండి, మనం ట్రైన్లోనే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం. సో ఈ విధంగా అయితే తీసుకొని వచ్చారు. రైస్ ఇచ్చారు, దాని తర్వాత చపాతీ, పప్పు, ఒక స్వీటు, ఇదంతా అయితే ఇచ్చారు. యాక్చువల్గా విజయవాడ నుంచి మధ్యలో ఎక్కడ కూడా ఎటువంటి స్టాప్స్లో మనకి ట్రైన్ కూడా ఆగింది కూడా అయితే లేదు. ఈ బల్హర్ష అనే ప్లేస్లో అయితే ఆగింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి నాగ్పూర్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా చాలామంది ఏంటంటే గుట్కాలు అయితే వేస్తూ ఉన్నారు. అబ్బా, ప్యాసింజర్లు కాదు, ఇక్కడ రైల్వేలో మీకు వర్క్ చేస్తూ ఉంటారు కదా, లైక్ స్వీపర్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏంటంటే గుట్కాలు నవిలి ఆ బాత్రూంలో ఎట్టంటే వేస్తూ ఉన్నారు. ప్యాసింజర్లకు కాదు ఫస్ట్ చెప్పడం, ఇక్కడ రైల్వే ఎంప్లాయీసే ఫస్ట్ ఆ గుట్కాలు నవలకుండా ఆపాలరా నాయన. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు ఈ ట్రైన్లో చాలా మంది కూడా అయితే ఉన్నారు. బట్ కానీ మన తెలుగు వాళ్ళు కాదు, తమిళ వాళ్ళు అయితే ఉన్నారు ఎక్కువ మంది. నైట్ అంతా శుద్ధంగా నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి మనం మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ లేయంగానే మనం టిఫిన్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఫస్ట్ బ్రష్ అయితే కానిస్తూ ఉన్నాం. ట్రైన్ మధ్యప్రదేశ్లోని ఇతార్సి రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఒక అతను టిఫిన్ తీసుకొని అయితే వచ్చాడు. అతని దగ్గర టిఫిన్ అయితే తీసుకున్నా. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా అయితే ఉంది. ఫుల్ స్మెల్ అయితే వస్తూ ఉంది. ఆఫ్టర్నూన్ దాకా ఏమీ అయితే తినలేదు. ఇంకా దాని తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ అయితే వస్తుంది. అక్కడ వచ్చేసి ఇద్దండి దాల్ కిచిడి అయితే ఆర్డర్ పెట్టుకున్నా. వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకు దాల్ కిచిడి వచ్చేసి. ఏందిరా స్వామి, ట్రైన్ 1 అవర్ నుంచి ఇక్కడైతే ఆపేశారు. ఆగ్రా ఇంకా జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆగ్రా ముందే అయితే ఆపేశారు. ఈ పాటికి ఆగ్రా దాటి మనం ఢిల్లీ సైడ్ వెళ్ళాలి. एक घंटा हो गया इधर. సో అందరూ ఫైర్ లో ఉన్నారు ప్యాసింజర్లు అంతా. హితంపూర్ అంట, హితంపూర్ అనే స్టేషన్ లో మళ్ళీ ట్రైన్ అయితే ఆగింది. యాక్చువల్గా ముందు పక్కన ఒక రివర్ అయితే ఉంది, చంబల్ రివర్. మీరు వినే ఉంటారు చంబల్ అనే పేరు. కరెక్ట్గా ఏంటంటే రాజస్థాన్కి మధ్యప్రదేశ్ స్టేట్ బార్డర్ మధ్యలో మనకు ఆ రివర్ అయితే ఉంటుంది, చంబల్ రివర్. అక్కడ భయంకరమైన ఫ్లడ్స్ అయితే వచ్చి అందువల్ల ఏంటంటే ట్రైన్ నిదానంగా ఆక్కుంటూ అయితే వెళ్తా ఉంది. యాక్చువల్గా నాకు ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయితే అయ్యేటట్టుంది. ఎందుకంటే నేను 8:20కి నాకు ఢిల్లీ నుంచి హల్ద్వానీ అనే ప్లేస్కి ఇంకో ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఇది 8:20 కల్లా వెళ్ళేటట్టు అయితే లేదు ఢిల్లీకి. ఇది యాక్చువల్గా 6:30కే ఢిల్లీకి వెళ్ళాలా. నేను 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఆ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా, ఢిల్లీ టు హల్ద్వానీ. అది కానీ మిస్ అయింది అనుకో, ఇంకేమైనా బస్సు పట్టుకొని మళ్ళీ హల్ద్వానీ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఏదో ఒక కొత్త రైల్వే ట్రాక్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్టాప్ అని బోర్డు కూడా పెట్టున్నారు చూడండి. ఎందురా నాయన, కొత్త రైల్వే ట్రాకా లేదంటే ఈ ఫ్లడ్స్ వచ్చే దానివల్ల రైల్వే ట్రాకే కొట్టుకోపోయిందా? మొత్తం ట్రాక్స్ అంతా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ అంతా చూడు, మొత్తం వీళ్ళైతే సెట్ చేశారు. ఇదిగోండి, ఈ ట్రాక్ అంతా కొట్టుకోపోయింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా? ఈ ట్రాక్ అంతా కొట్టుకోకపోతే మళ్ళీ అయితే వేసారు కొత్తగా. వామ్మో, చాలా ఫ్లడ్స్ వచ్చాయి. అబ్బాయి అంతా మునిగిపోయింది అసలుకి. ఏదో టీవీ ఛానళ్ళు కూడా వచ్చిన్నారు, ఏదో మైక్ పెట్టుకొని ఉన్నారు అన్న నాలాగే. ఓ డుగుడుగుడుగుడుగు, వామ్మో. ఇదిగోండి, చంబల్ రివర్ మీద మనం ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము. చంబల్ అనే ప్లేస్ మీకు పక్కాగా ఐడియా అయితే ఉంటుంది. విక్రమార్కుడు సినిమాలో చంబల్ అనే ప్రాంతంలోనే మొత్తం మూవీ అంతా షూట్ చేసింది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడంతా ఏంటంటే ఒక వారం బ్యాక్ ఏంటంటే భయంకరమైన ఫ్లడ్స్ అయితే వచ్చాయి. సో దానివల్లే. అండ్ ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతూ ఉంది కదా, ఫ్లడ్స్ దెబ్బకు చూడండి మొత్తం అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ కొట్టుకోపోయింది. మొత్తం మళ్ళీ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడండి, మీకే కనిపిస్తుంది చూడండి, మొత్తం ఇక్కడ జేసీబీ ఇవన్నీ అయితే ఉన్నాయి వర్క్ చేసేదానికి. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కొత్త ట్రాక్ అయితే వేస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. మీరు కొంచెం కింద చూడండి, వాటర్ ఫ్లో అయిన దెబ్బకి మొత్తం కూడా ల్యాండ్ ఏ విధంగా కొట్టుకోపోయిందో. ఈ ట్రైన్కు దన్నము ప్రెజెంట్ టైం వచ్చేసి 9:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు వచ్చింది ఢిల్లీకి. 6:30కి రావాల్సిన ట్రైన్ 9:30కి వచ్చింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ డిలే. ఈ 3 అవర్స్ డిలే అవడం వల్ల నేను 8:20కి హల్ద్వానీ ప్లేస్కి టికెట్ బుక్ చేసుకున్న ట్రైన్ది. సో ఆ ట్రైన్ కూడా తెలిపింది, అది 8:20కి వెళ్ళిపోద్ది. ప్రెజెంట్ మనం 9:30, ఆల్మోస్ట్ 1 అవర్ మనం లేట్గా అయితే వచ్చాం. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, మనమైతే ఏం చేయలేము. అందువల్ల ఏంటంటే ఇక్కడ అక్షర్ధామ్ అయితే మీకు తెలుసు, ఆల్మోస్ట్ ఢిల్లీకి వచ్చిన వాళ్ళు పక్కాగా అక్షర్ధామ్ కూడా పక్కాగా వెళ్తారు. అక్కడ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొక బస్సు అయితే ఉంది హల్ద్వానీకి. ఢిల్లీ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి హల్ద్వానీ ప్లేస్కి. శుద్ధంగా టికెట్ అయితే బుక్ చేసుకున్నా. 800 రూపీస్ అయితే పడింది. రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఆ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నా. ఇక్కడ భయంకరంగా వర్షం అయితే పడింది, మీరే చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. జొమాటో నన్ను కాపాడిందిరా నాయన, లేదంటే మాత్రం అల్లాడిపోయేవాడిని.
ఎందుకంటే బస్సు కూడా అయితే వచ్చేస్తూ ఉంది. మనం ఏంటంటే బయట రెస్టారెంట్కి పోయి తినలేము. అక్షర్ధామ్ మెట్రో పిల్లర్ నెంబర్ 38 దగ్గర అయితే ఉంటే డైరెక్ట్గా జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా. సో మనకి వితిన్ 20 మినిట్స్లోనే మనకి పార్సిల్ అయితే తీసుకొని వచ్చాడు. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, ఇదే అక్షర్ధామ్ టెంపుల్. అమ్మా ఆ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని గజియాబాద్ సైడ్ అయితే వచ్చా. ఇక్కడ ఏదో పాండవ్ డిటిసి బస్ స్టాండ్ అంట, ఇక్కడికైతే వచ్చున్నాను. ఈ బస్సు ఏంద్రా ఇంకా రాలేదు, బుడ్డ బస్సు. ఇది బుడ్డ బస్సు. బస్ లోపలికైతే వచ్చేసాం. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 770 రూపీస్ ఎంత అయితే పడింది. లోపలికి రాగానే చూడండి, మనం దాల్ కిచిడి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా జొమాటోలో, అదైతే మాత్రం ఫుల్గా ఇప్పుడు లాగిచ్చేస్తున్నా. స్టేజ్ 1 విజయవాడ నుంచి ఢిల్లీ, స్టేజ్ 2 వచ్చేసి ఢిల్లీ నుంచి హల్ద్వానీ, స్టేజ్ 3 వచ్చేసి హల్ద్వానీ నుంచి పితోరాఘడ్కి అయితే వెళ్ళాలి మనం. హల్ద్వానీకి అయితే వచ్చేసాం రా బాబోయ్. ఈ బస్కి అయితే మాత్రం ఒక దండం పెట్టచ్చు, నైట్ నిద్రే లేదు. బస్ దిగేసిన తర్వాత డైరెక్ట్గా రైల్వే స్టేషన్ అయితే ఉంది హల్ద్వానీలో. అక్కడికి వచ్చి ఆ ఏసీ వెయిటింగ్ హాల్లో మన కాలకృత్యాలన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే అవుతా ఉన్నాం. నాకు ఎందుకో ఏం అర్థం కావట్లే, శివయ్య ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడో నాకు అర్థం కావట్లే. నిన్న ఢిల్లీలో ట్రైన్ మిస్ అయింది. అండ్ అలానే ఈరోజు ఈ హల్ద్వానీ నుంచి పితోరాఘడ్కి నేను ఒక బస్సు అయితే బుక్ చేసుకున్నా. అదేందో ల్యాండ్ స్లైడ్ లేని, దాని తర్వాత హెవీ రెయిన్ఫాల్ అవడం వల్ల రోడ్ అనేది బ్లాక్ చేస్తున్నారని చెప్తున్నాడు ఆ బస్సు అతనేమో. అందువల్ల ఏంటంటే ఆ బస్సు అయితే క్యాన్సిల్ చేశారంట. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే షేరింగ్ ట్యాక్సీస్ ఉంటాయి కదా, అవైతే ఉంటాయని చెప్పాడు. ఆ షేరింగ్ ట్యాక్సీ పట్టుకొని నేను పితోరాఘడ్కి అయితే వెళ్ళాలి. లేదంటే మాత్రం ఈరోజు ఏమవుద్దో ఏమో నాకైతే అర్థం కావట్లే. అండ్ మెయిన్గా ఇంకొక ఛాన్స్ కూడా అయితే ఉంది మనకి. అదేంటంటే హెలికాప్టర్ కూడా అయితే ఉంది మనకి. హల్ద్వానీ నుంచి పితోరాఘడ్కి హెలికాప్టర్ కూడా అయితే ఉంది. ఒక పర్సన్కి 3500 రూపీస్ అయితే అవుద్ది. జస్ట్ జర్నీ టైం కూడా 35 మినిట్స్లోనే మనం అయితే రీచ్ అయిపోతాం. నా లిస్ట్లో హెలికాప్టర్ అనేది లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ షేరింగ్ ట్యాక్సీ ఏమీ కూడా దొరకకుండా ఉంటే ఇంకా హెలికాప్టర్లోనే వెళ్ళాలి. మనకి ఇంకా ఏం చేద్దాం చెప్పండి, మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు హెలికాప్టర్ కూడా. కంపురా స్వామి, తిరగొట్టుకొని పడిపోయా, జారిపోయింది. ఆ పాచ్ అంతా ఉండింది. ఎట్టో ఏం కాలేదురా నాయన, బ్యాలెన్స్ చేసుకున్నా, లేదంటే మాత్రం తిరగొట్టుకొని పడే ఉన్నాయి. పితోరాఘడ్ కహా మిలేగా. ఎంత ట్రై చేసినా పితోరాఘడ్కి డైరెక్ట్గా బస్సులు లేవు, ట్యాక్సీలు లేవు. ఎందుకంటే రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎట్టగొట్ట ఫైనల్గా అల్మోడా అనే ప్లేస్కి ఒక ట్యాక్సీ అయితే దొరికింది. ఈ ట్యాక్సీలో వచ్చేసి మనం అల్మోడాకి అయితే వెళ్తా ఉన్నాం. అల్మోడా దాకా వెళ్ళామనుకోండి, మన ఫుల్ డిస్టెన్స్లో సగం డిస్టెన్స్ కంప్లీట్ అయినట్టే. అల్మోడా నుంచి ఏమైనా కుదిరితే మనం పితోరాఘడ్కి ఈరోజు వెళ్ళిపోతాం. లేదంటే ఇంకా అల్మోడాలో స్టే చేసి రేపు ఉదయాన్నే మనం పితోరాఘడ్కి అయితే మూవ్ అయిపోదాం. భీమ్తల్ లేక్ అంటే ఇది. అసలు నేను ఈ ఫాగ్ దెబ్బకి అసలు నాకేమీ కూడా అర్థం కాల. ఇక్కడ లేక్ ఉందనే ఏందని. అక్కడ టెంపుల్ అయితే ఉంది. వామ్మో భలే ఉంది వ్యూ అయితే. ఇదిగోండి ఇప్పుడు కొంచెం తెరపిచ్చింది, క్లియర్ అయింది. అర్థండి దూరంగా ఆ లేక్ పక్కనే మనకి టెంపుల్ కూడా అయితే ఉంది. మన ట్యాక్సీ అయితే అక్కడైతే ఆగుంది, బొలోరో ట్యాక్సీ. 300 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎక్కడి నుంచి, హల్ద్వానీ నుంచి మనకి అల్మోరా అనుకుంటున్నా నేను. అది అల్మోరా కాదు, అల్మోడా అంట. ఇక్కడ చూడండి మమ్మల్ని అయితే ఆపేశారు, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ బ్లాక్ అయ్యాయి. అండ్ అలానే ఏంటంటే ట్రాఫిక్ జామ్ వల్ల మనకి ఇక్కడ రోడ్స్ అయితే బ్లాక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. మీరు అందబోయి వస్తుంటే ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చాలా అయితే కనిపిస్తాయి మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి క్యాంచీధామ్ అని అయితే అంటారు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఫౌండర్ ఉన్నారు కదా అతను, దాని తర్వాత ఫేస్బుక్ ఫౌండరు, అండ్ అలానే మన విరాట్ కోహ్లీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి నీల్ కరోలి బాబా అని ఒక స్వామివారు అయితే ఉంటారు. మీరు కూడా ఎవరైనా ఈ వేలో వస్తే మాత్రం పక్కాగా నీల్ కరోలి బాబా దర్శనం చేసుకునే మీరు ముందుకైతే ప్రయాణం అయితే సాగించండి. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక కొండ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ హెవీగా ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. మొత్తం ఈ కొండ అంతా విరిగి పడిపోయింది. ఇక్కడ ఏంటంటే హెవీగా వర్షాలు పడతా ఉంటాయి కదా, సో దానివల్ల ల్యాండ్ స్లైడ్ ఇట్లా అవుతానే ఉంటాయి. మొత్తం చూడండి రోడ్ అంతా కూడా ఈ కొండ అయితే విరిగి పడిపోయింది. ఇప్పుడు అంతా మొత్తం క్లియర్ చేసి, సో ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు చూడండి వెహికల్స్ని అయితే వదులుతూ ఉన్నారు. ఇట్లాంటి కొండలు పడిపోయినప్పుడు ఏంటంటే దాదాపు క్లియర్ చేసేదానికి మీకు 2 to 3 days టైం కూడా అయితే పట్టద్ది. ఫైనల్గా చూడండి మనం అల్మోడా అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా ముందుకు మనం జర్నీ అయితే చేయలేము, ఎందుకంటే నైట్ అయింది కాబట్టి. శుద్ధంగా ఇప్పుడు రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే కనిపిస్తాం మీకు.
గుడ్ మార్నింగ్. ప్రెసెంట్ మనం వచ్చేసి అల్మోడాలో అయితే ఉన్నాం కదా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పితోరాగఢ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. నిన్న నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎతికాను నేను రూమ్స్ కోసం అల్మోడాలో. సో ఫైనల్గా ఏంటంటే మెహ్రా కాటేజెస్ అని ఒక మంచి హోమ్ స్టే అయితే దొరికింది. మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా ఏడు ఉండేదానికి చూడండి. లోపల రూమ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి అండ్ హిల్ వ్యూ కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే అందులో ప్రైస్ కూడా ఏంటంటే మీరు 2 persons వచ్చారనుకోండి 1200. నేను సింగిల్ పర్సన్ వచ్చాను కాబట్టి నన్ను 800 అడిగారు. ఇంకో రూమ్ వచ్చేసి 1000 అడిగారు. సో కొంచెం 1000 ఇంకా కొంచెం స్పేషియస్గా ఉందని చెప్పి నేను 1000 రూపీస్ రూమ్ అయితే తీసుకున్నా. హోటల్ టెర్రస్ పైన ముందు పక్క చూడండి టెర్రస్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే. ఇక్కడ అల్మోడాలో ట్యాక్సీ స్టాండ్ అయితే ఉంటుంది పితోరాగఢ్కి వెళ్ళేదానికి. ఆ ట్యాక్సీ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నా. ఓకే सीधे स्ट्रेट ఓకే. पिथौरागढ़ के मिलेगा ना उधर? बिल्कुल मिलेगा. థ్యాంక్ యూ అంకుల్ జీ, ధన్యవాదాలు. డైరెక్ట్గా చూడండి మనం ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది బస్ స్టాండ్ కూడా. ఇక్కడ మీకు బస్సెస్ ఆగుతాయి అండ్ అలానే ఏంటంటే ట్యాక్సీలు కూడా అయితే ఆగుతాయి. దూరంగా చూడండి మీకు KMOU బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడికైతే మన బస్సెస్ అయితే వస్తాయి పితోరాగఢ్కి వెళ్ళేదానికి. ఇదోండి ఫైనల్గా ఒక బస్సు అయితే వచ్చింది కదా, మినీ బస్. ఈ బస్సులోనే మనం ఇప్పుడు పితోరాగఢ్కి అయితే వెళ్ళాలి. శుద్ధంగా బస్సులో అయితే ఎక్కాను. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయితే తీసుకున్నారు అల్మోడా నుంచి పితోరాగఢ్కి. దాదాపు 3 గంటలు జర్నీ చేసిన తర్వాత మన బస్సును అయితే ఇక్కడ ఆపడం జరిగింది. సో లంచ్ చేసేదానికి ఈవినింగ్ 4కో 5కో మనం పితోరాగఢ్ అయితే రీచ్ అయ్యేటట్టు అయితే ఉన్నాం. ఈరోజు ఎట్టో దేవుడి దేవాల ఎండ బాగుందబ్బా. ఇదే ఎండ కానీ మనకి అప్కమింగ్ డేస్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి అనుకో, మనకేంటంటే దర్శనం మంచిగా అయితే ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. దానివల్లే మనకు చూడండి బస్సు అయితే ఆగేసింది. మీకు ముందుకు వెళ్ళి అయితే చూపిస్తా. ఇద్దండి ఇక్కడ చూడండి మొత్తం అయితే JCBతో వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి వాటర్ హెవీగా ఫ్లో అవ్వడం వల్ల ఆ వాటర్తో పాటు రాళ్ళు కూడా కొండపై నుంచి అయితే కొట్టుకొని వచ్చాయి. దానివల్ల చూడండి మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఆపేయడం అయితే జరిగింది. ల్యాండ్ స్లైడ్ అయింది కూడా 1-2 దిక్కలు కాదు, చాలా దిక్కలైంది. సో అందువల్ల ఏంటంటే దాదాపు లాస్ట్ 3 days అసలు ఈ వేనే బ్లాక్ అయిపోయింది. అందువల్ల మనం నిన్న ఈ పితోరాగఢ్కి కూడా వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే మొత్తం అయితే ఒకటి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా పితోరాగఢ్ ఇప్పుడే మ్యాప్లో చూసా 31 kilometers అయితే ఉంది. 1 hour అయితే టైం పట్టద్ది. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ స్లైడ్లు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ప్రతిరోజు రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఎక్కడో దిక్కున ఏదో పాయింట్ ఆఫ్లో కన్ఫామ్గా ల్యాండ్ స్లైడ్లు అవ్వడం, దాని తర్వాత అక్కడ రోడ్డు బ్లాక్ అవ్వడం, అక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఒక 30 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. వామ్మో దూరంగా బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మింద్రేంద్ర నాయన అన్ని వెహికల్స్ అయితే ఆగున్నాయి. మళ్ళీ ఇక్కడ ఆగాల ఎందుకు కొంపదీసా, సరిపోయింది పో అనుకునిందే అయింది. ల్యాండ్ స్లైడ్ అయితే అయిందంట. ఇప్పుడు కూడా ఏంటంటే పైనుంచి రాళ్ళు అయితే పడతామని అందువల్ల ఆపేశారు. ఇక్కడ ఎప్పుడు వదులుతారో ఏం అర్థం కావట్లే. మొత్తం పోలీసులు బార్గేట్స్ కూడా అయితే పెట్టేస్తున్నారు. చూడండి ఇక్కడ పోలీసులు అసలు ఒక్క వెహికల్ని కూడా ముందు పక్కకైతే అలో అయితే చేయట్లేదు. శివయ్య దర్శనం అంత మామూలుగా అయితే శివయ్య ఎందుకు అవుతారు చెప్పండి. ఇక్కడ దూరంగా చూడండి కొంతమంది నడుచుకుంటే అయితే వెళ్తూ ఉన్నారు. మనం కూడా ఫాలో అయిపోతే బెటర్ అనిపించింది. బట్ కానీ లగేజ్ ఎక్కువ ఉంది కదా, అందువల్ల అయితే నేను ఆలోచిస్తూ ఉన్నా. నేను కూడా వాళ్ళ బాటలోనే నడుచుకుంటూ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యా. ఈ లగేజ్ ఎక్కువ ఉంది. హాయ్ భయ్యా. సో ఈ లగేజ్ మోసుకొని పోలేక నేను ఇందాక ఆలోచించా. ఇప్పుడు ఏదైతే అది అయిందిలే, కొంచెం ఎక్సర్సైజ్ అన్న అవుద్దని చెప్పి నేను కూడా నడిచిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ముందుకైతే వెళ్తా ఉన్నా. హైట్ ఎక్కేటప్పుడు అర్థం అవుతుంది నా వెనకాల ఎంత వెయిట్ లగేజ్ ఉందనేది. అమ్మో పైన జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలా, ఈ రాళ్ళు ఏమన్నా పైన నుంచి ఏం పడతాయి అని చెప్పి. అదృష్టం కొద్దీ ఆ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఏరియా ఉంది కదా అది దాటేసాం అనుకో ఏదో వెహికల్ పక్కాకైతే దొరకద్ది పితోరాగఢ్ పోయేదానికి. అవి కిतना दूर जाना ఆగే కొంచెం తోడా హెల్ప్ చేయండి రా. స్కూటర్లో వచ్చాను, అదే స్కూటర్లో ఎక్కించుకొని పోవచ్చు కదా నన్ను కూడా. ఇది చూడండి ఎంతెంత పెద్ద రాళ్ళు. రాయనా దేవుడా, ఈ రాయి అసలుకి ఏంది అంత పైనుంచి పడితే ఎంత ఫోర్స్ వస్తుంది తెలుసా. మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది ఇక్కడ, మొత్తం ల్యాండ్ స్లైడ్. అక్కడైతే భయంకరంగా ల్యాండ్ స్లైడ్ అయితే అవుతా ఉంది. ఇదండి ఇది ఒక షార్ట్ కట్ వే ఉంది, ఇట్లా వెళ్ళిపోదాం. ఇక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయితే అవ్వట్లే. అక్కడ రోడ్డు చూడండి ఎట్ట అయిపోయిందో. వామ్మో నా లైఫ్లో ఎంత అడ్వెంచర్ చేయలేదా ఇప్పుడు నేను. రోడ్డు అంతా చూడండి ఏ విధంగా ఉందో. ఏడట్రా నాయన పోయేదే, ఇది ఎప్పుడు అవుద్దో ఏమో, బాగా టైం పట్టద్ది ఇది. సిస్టర్ జీ ఆరామ్సే అన్న. వామ్మో సో రోప్ కూడా పెట్టున్నారు ఇక్కడ.
రే రాళ్ళు ఏ కాకంటారా నీ అయ్యా. అరే అరే ఇదండి ఒక తాడు అయితే ఇచ్చున్నారు. ఆ తాడును పట్టుకొని మనం పైకి అయితే ఎక్కాలి. మనమన్నా ఎట్టన్నా ఎక్కేస్తాం. ఏం అర్థం కావట్లే. ఇందాక ఒక అక్క నేను బాబుని పట్టుకున్నాను కదా, అక్క కింద కూడా పడింది. ఎట్టో ఏం కాలేదు దేవుడి వల్ల. అరే 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 నేనైతే పైకైతే వచ్చేసాను. ఇది చూడండి ఒక పెద్ద ఆవిడ ఏ విధంగా పట్టుకొని అయితే వస్తూ ఉందో. ఇక్కడ నుంచి వచ్చేయచ్చు. కింద ఒక స్టెప్ అయితే ఉంటుంది, అది ఎక్కాలంటే నాకు కష్టం. ఇదండి ఈ పక్క అంతా మొత్తం చూడండి ఎడ కూడా క్లోజ్ చేస్తున్నారు. రాళ్ళు ఎప్పటి నుంచి పడుతున్నాయి అర్థం కావట్లే. చాలాసేపు నుంచి పడుతున్నాయి, ఎప్పుడు ఆగతాయి కూడా ఆగట్లే. దూరంగా చూడండి చెట్లు కూడా అయితే కింద పడిపోయినాయి. మొత్తానికి కష్టపడి పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. ఏదన్నా వెహికల్ ఉంటే బెటర్, వెహికల్ లేకపోతే మాత్రం ఎవరు నడుచుకొని పోతారు. కానీ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి శుద్ధంగా వెళ్ళిపోవడమే. ఇంకా ఫైనల్గా బ్యాక్ సైడ్ ఒక బొలెరో ఉంది కదా, అదైతే 150 రూపీస్ అంట. సో శుద్ధంగా పితోరాగఢ్కి అయితే వెళ్ళిపోదాం. కొంతమంది నాలాగే ఎక్కున్నారు, బట్ కానీ డ్రైవరే లేడు. ఓకే ఫైనల్గా పితోరాగఢ్లో అడుగు పెట్టాను నాయన. ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా దేవుడా ఎందుకులే శివయ్య భయంకరంగా పరీక్షలు అయితే పెట్టి సో ఫైనల్గా మనని పితోరాగఢ్కి అయితే రీచ్ అయ్యేటట్టయితే చేశారు. ఇక్కడ నుంచి నేను ఒక పని అయితే చేశా. ఆ పని ఏందనేది ఫస్ట్ ఇక్కడ ఒక దగ్గరలో ఒక హోటల్ అయితే ఉంది. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మీకైతే చెప్తా. రే ఏంద్రా రే ఇది మళ్ళీ పైకి ఎక్కాలా, ముందే ఎనర్జీ లేదురా అనుకుంటే ఇది చూడండి మళ్ళీ కొండ ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుంది పైకి. వావ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్టుందో బ్యాక్ సైడ్. పితోరాగఢ్లో హోటల్ వేరే వాళ్ళైతే బుక్ చేశారు. శుద్ధంగా ఈరోజు ఇప్పుడు ఆడ పడుకుంటే రేపు మార్నింగ్ లేసి మీకు ఏమైంది అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ మార్నింగ్. నిన్న మనం పితోరాగఢ్కి అయితే వచ్చాం కదా, కష్టపడి ఆ ల్యాండ్ స్లైడ్లు దాటుకొని ఇబ్బందులు పడి పితోరాగఢ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కూడా నేను ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం ఆది కైలాష్ యాత్ర చేయాలంటే అది ఇంపాసిబుల్ అని అయితే అర్థమైంది. రోడ్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అండ్ అలానే ఏంటంటే పర్మిట్స్ కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పితోరాగఢ్లో లోకల్ ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది, నాగార్జున ట్రావెల్స్ అని. శుద్ధంగా వాళ్ళతో అయితే మాట్లాడుకున్నాను. మన ప్యాకేజ్ నేను వచ్చేసి పితోరాగఢ్ అయితే తీసుకున్నా. 18,000 ఎంతో అమౌంట్ అయితే తీసుకున్నారు. 18 కాదు 16,000 18,000 అయితే అమౌంట్ అయితే చెప్పారు. మీరేంటంటే ఒకవేళ ఇన్ని నాలాగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఢిల్లీ టు ఢిల్లీ కూడా మీరు ఆ నాగార్జున ట్రావెల్స్లో ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. మీకు వాళ్ళ నెంబర్ వచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. అందువల్ల ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చిద్దండి. క్యాబ్లో మనం పితోరాగఢ్ నుంచి దార్చులాకి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ కూడా రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో నాగార్జున ట్రావెల్స్ మన బ్రో నేమ్ మెయింటైన్ చేసేది. మన వాళ్ళు ఎవరన్నా తెలుగు వాళ్ళు వస్తే మాత్రం పక్కాగా నాగార్జున ట్రావెల్స్ వాళ్ళ తరపున ఆది కైలాష్ ఓం పర్వత్ అభి క్యా క్యా దేఖేగా. एज ऑफ नाउ अभी तो आदि कैलाश ओम पर्वत यात्रा चालू है, साथ में पार्वती सरोवर, गौरी कुंड, काली माता टेम्पल, मनोकामना टेम्पल, पांडव पर्वत. देयर आर so many sightseeing places that we will explore. బ్రో అయితే చెప్పాడు కదా, సో అవన్నీ ఏంటంటే మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే మీరైతే చూడబోతా ఉన్నారు. పితోరాగఢ్కి సింగిల్గా అయితే వచ్చా. ఇంకా డైరెక్ట్గా పితోరాగఢ్ నుంచి ఇంకా బ్రో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వీళ్ళతో పాటు ఇప్పుడు దార్చులా అయినా అవి ఈరోజు ఏంటంటే దార్చులా అయితే స్టే అవుతాం. ఇంక రేపు మార్నింగ్ దార్చులా నుంచి మనం ఆది కైలాష్ వెళ్ళేదానికి కూడా ఏంటంటే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. అవి ఇంకా మనకు అప్డేట్ అయితే కావాలి. వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ దార్చులా నుంచి మనం ఆది కైలాష్ యాత్రకి అయితే స్టార్ట్ అవుతాం. మీకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ దాటి రైట్ సైడ్ వెళ్ళంగానే మనం నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. రైట్ సైడ్ ఉండేది మొత్తం నేపాల్, లెఫ్ట్ సైడ్ ఉండేది మొత్తం ఇండియా. ఇదండి మధ్యలో ఒక రివర్ అయితే డివైడ్ చేస్తుంది అంతే. అమ్మయ్య ఫైనల్గా మనం దార్చులాకి అయితే రీచ్ అయిపోయాము. రేపు ఇక్కడ నుంచి మనం ఆది కైలాష్ యాత్ర ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అన్ని అనుకున్నట్టు జరిగితే మాత్రం ఇక్కడ ఏందో రకరకాల భయాలు అయితే పెడతా ఉన్నారు. రోడ్స్ క్లోజ్ అయింది, ఇంకా 3-4 రోజులు ఆపేస్తారు అని ఏదైతే చెప్తా ఉన్నారు. అది రేపు కానీ మనకి అంత అప్డేట్ కూడా అయితే రాదు. మీరే చూశారు కదా మనం ఎంత కష్టపడతా విజయవాడ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హల్ద్వానీ, హల్ద్వానీ నుంచి అల్మోడా, అల్మోడా నుంచి పితోరాగఢ్, పితోరాగఢ్ నుంచి ఫైనల్గా ఇప్పుడు దార్చులాకి అయితే వచ్చేసాం సేఫ్గా. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వచ్చాం. కొన్ని ఇబ్బందులు అయితే జరిగాయి, అవన్నీ ఏంటంటే మనం సాల్వ్ చేసే ఇబ్బందులే కాబట్టి సేఫ్గా ఇప్పుడు దార్చులాకి అయితే రీచ్ అయిపోయాము.
సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో మీకు పక్కాగా ఎలా అనిపించిందో పక్కాగా లైక్ చేయండి. అండ్ అలానే పక్కాగా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం అయితే కమెంట్ అయితే చేయండి. రేపు ఇంకా అప్కమింగ్ వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు నమస్కారం, బాయ్ బాయ్, హర్ హర్ మహాదేవ్.